హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. ఈసారి జనరేట్ కాబడిన మే నెల పెన్షనర్స్ యొక్క పే స్లిప్లో గమనించదగ్గ మార్పులు అండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు ఈసారి జనరేట్ కాబడిన మే నెల పే స్లిప్ పరిశీలించిన తర్వాత కొన్ని ముఖ్య అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులు అన్ని ట్రెజరీలలో ఒకే విధంగా అయితే చేయబడలేదు. కొన్ని ట్రెజరీలలో పెన్షనర్స్ కట్టవలసిన ఆదాయ పన్ను గణించి దానికి 10 సమాన వాయిదాలుగా లెక్కించి మే నుంచి అయితే ఫిబ్రవరి వరకు రికవరీ చేయడానికి నిర్ణయించిందండి. మొదటి వాయిదా అనేది మే పెన్షన్ నుంచి అయితే తగ్గించడం జరిగింది, డిడక్ట్ చేయడం జరిగింది. అలాగే పెన్షనర్స్ స్లిప్లో ఫామ్ 16 వద్ద ఇంకా ఓల్డ్ రిజిమ్లో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపుతూ ఉన్నాయండి, బై మిస్టేక్ అది. కానీ న్యూ రిజిమ్ ప్రకారమే ట్యాక్స్ అనేది కట్ చేస్తూ ఉన్నారు. సో పే స్లిప్లో ఫామ్ 16లో న్యూ రిజిమ్ లెక్కలు చూపి పెన్షనర్స్ కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారు సాఫ్ట్వేర్లో మార్పులు చేపట్టాలి. సో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలలో ఒకే విధంగా ఐటీ తగ్గింపులు అయితే చేపట్టాల్సి అయితే ఉంటుంది. కొన్ని ట్రెజరీలలో మార్చి నెల నుండే రికవరీలు ప్రారంభించారు. మరికొన్ని జిల్లాల్లో అయితే ఈ నెల నుంచి తగ్గింపులు అంటే డిడక్షన్స్, అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అయితే చేపట్టారు. కొన్ని ట్రెజరీల్లో ఐటీ అనేది అడ్వాన్స్డ్ ట్యాక్స్ అనేది ఇంకా మొదలే పెట్టలేదు. సో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని సబ్ ట్రెజరీ ఒకే విధంగా అంటే యూనిఫామ్గా ఐటీ తగ్గింపులు చేపట్టే విధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారు చర్యలు చేపట్టవలసి అయితే ఉందండి. ఎందుకంటే కొందరు మార్చిలో స్టార్ట్ చేశారు, కొందరు ఏప్రిల్లో, కొందరు మేలో. ఈ విధంగా మేలోనే ఎక్కువ మంది స్టార్ట్ చేయక ఇంకా కొందరు స్టార్ట్ కూడా చేయలేదండి ఈ డిడక్షన్ అనేది. సో ఈ ఓల్డ్ రిజిమ్ దీనికి సంబంధించి అందరూ ఒకే విధంగా ట్యాక్స్ డిడక్షన్ జరిగేలా రాష్ట్రం అంతా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారు చర్యలు చేపట్టవలసి అయితే ఉందని చెప్తున్నారు. ఇక ఓల్డ్ రిజిమ్లో కొనసాగాలనుకునే పెన్షనర్స్ వారి సేవింగ్ వివరాలతో ఓల్డ్ రిజిమ్ ఆప్షన్ ఎస్టీఓలకు ఇచ్చి వారు కోరిన విధంగా ఓల్డ్ రిజిమ్లో ఐటీ అయితే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు చేపట్టడం అయితే జరుగుతుంది. పే స్లిప్స్ని బట్టి అయితే మనం ఈ విధంగా మనం ఏ ట్యాక్స్ పరిధిలోకి వచ్చామో కూడా అర్థమవుతుంది. సో ఏ రిజిమ్లో అయినా ఇన్కమ్ ట్యాక్స్ను ప్రతి నెల పెన్షన్ నుంచి సమాన వాయిదాల్లో డిడక్ట్ చేయమని అయితే ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా అయితే తెలియజేయవలసి అయితే ఉంటుంది.